హలో అండి, నమస్తే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా తెల్ల వెంట్రుకల సమస్య అనేది ఎక్కువైపోతుంది కదండి. అలాంటి వారికి ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ టైంలో మనము తెల్ల వెంట్రుకలను నల్లగా ఒత్తుగా దృఢంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు వైట్ హెయిర్స్ని క్లియర్గా చూపిస్తున్నానండి. నా హెయిర్ తర్వాత కూడా బ్లాక్గా మారిపోయింది, అది కూడా చూపిస్తాను. కానీ మీరు వెంటనే రిజల్ట్ కావాలి అంటే అస్సలకే కుదరదండి. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరేనండి, ఏదైనా సరే వెంటనే అయితే రిజల్ట్ రాదు. మనము ఈ టిప్ని కొన్ని రోజుల పాటు కానీ ఎక్కువగా హెయిర్ ఉన్న వారికి అయితే వైట్ హెయిర్ వాళ్ళు ఒక 3 months వరకు అన్నా యూజ్ చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్ అయితే మీకు పక్కా వస్తుంది. చూసారు కదండి, నా హెయిర్ అనేది ఇక్కడ నల్లగా మారిపోయింది కదా. దానికోసం ముందుగా ఉసిరికాయ ఉంటుంది కదండి, దీనికైతే ఖచ్చితంగా ఉసిరికాయను మాత్రం యూజ్ చేయాలండి. ఉసిరికాయ చాలా రకాలుగా మనకి చాలా ప్రయోజనాలను కలిగజేస్తాయి. హెయిర్ గ్రోత్ అవ్వటమే కాకుండా హెయిర్స్ కూడా చాలా నల్లగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోకూడదు. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఉసిరికాయను తీసుకొని దానిపై ఉండే పొట్టును మాత్రం మనం తీసుకోవాలి. దాంట్లో ఉండే గింజను తీసేసి మీ హెయిర్స్ని బట్టి ఇక్కడ ఉసిరికాయలను యూజ్ చేయాలండి. నా హెయిర్ అనేది మామూలుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక్క ఉసిరికాయను మాత్రమే యూజ్ చేస్తున్నాను. చాలామందికి వేడి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు లేదా కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి జుట్టు సమస్యలు అనేవి వస్తున్నాయి కదండి. ఇలాంటి వారికి కూడా మనము ఉసిరిని వాడటం వలన జుట్టుకి చాలా మేలు జరుగుతుంది. ఒక్క ఉసిరికాయని తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా తీసుకోవాలి. దీంతో పాటు మెంతికూర ఆకులు ఉంటాయి కదండి, ఫ్రెష్గా ఉన్న ఆకులను మాత్రమే తీసుకోవాలండి. మనము కరివేపాకును ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనము ఒక గుప్పెడంతా మెంతి ఆకులను కూడా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెంతి ఆకులు లేని ప్లేస్లో మెంతులు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు లేదా పొడినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మూడింటిని బాగా మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఒకవేళ మీకు మెత్తగా గ్రైండ్ కాకపోతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదండి. మనకి ఇలా మధ్యలో కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మీరు నిమ్మకాయ ఉంటుంది కదండి, మరీ పెద్ద సైజు నిమ్మకాయని కాకుండా ఇక్కడ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి. హాఫ్ నిమ్మరసం అయితే సరిపోతుంది. మనం తీసుకునే పేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసాన్ని కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం కూడా మన హెయిర్కి వేయటం వలన హెయిర్లో ఉండే చుండ్రు కూడా పూర్తిగా పోతుందండి. దీనివల్ల జుట్టు రాలే సమస్య కూడా పోతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఈ పేస్ట్లో వేసి మరొకసారి 2 ట్రిప్పులు మనం పట్టేసామనుకోండి, మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత మనకి దీని పేస్ట్ అనేది ఇలా ఉంటుందండి. నేనైతే వాటర్ వేయలేను, నిమ్మరసం వల్లనే మనకి ఇలా పూర్తిగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. టీ వడ పోసే జాలి ఉంటుంది కదండి, ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని దానిపై జాలి పెట్టేసి ఈ లిక్విడ్ అంతా వేసేసి మనము స్పూన్తో కానీ ఏదైనా గ్లాస్తో కానీ లేదా ఇలాంటి దంచేది ఉంటుంది కదండి, దాంతో మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఈ పేస్టులో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. దాంట్లో మనము ఒక్క చుక్క కూడా మిగలకుండా ఇలా రసాన్ని మొత్తాన్ని తీసేయాలి. మనకి దీంట్లో ఉండే పిప్పి మాత్రమే మిగిలిపోవాలి. ఆ పిప్పిని కూడా వేస్ట్ చేయకూడదండి, దాన్ని పడేస్తారు కానీ దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ని మొత్తాన్ని కూడా మనము సపరేట్ అనేది చేసుకోవాలి. మిగిలిన పొట్టునంతా కూడా మనము ఒక గిన్నెలోకి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉండే రసం ఉంది కదండి, దీంట్లో మనము మెంతులను అలాగే కరివేపాకును ఉసిరికాయను మాత్రమే తీసామండి. దీంట్లో ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత మీ ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి, దూది ఉంటుంది కదా, దాన్ని మాత్రం తీసుకోండి లేదా టిష్యూ పేపర్నైనా యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే దూదిని తీసుకొని ఈ లిక్విడ్లో ఈ దూదినంతా కూడా ఇలా తడిపేసి మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. దూది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసి మన హెయిర్కి కుదుళ్ళకి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా కుదుళ్ళకి పంపించడానికి ఈ దూది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇంకా మిగిలిపోయింది. మన హెయిర్ని బట్టి వీటిని తయారు చేసుకోవాలి.
నేను తర్వాత ఈ పిప్పిని కూడా వదిలేయొద్దని చెప్పాను కదండి, దీంట్లో కూడా ఎంతో కొద్దిగా రసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పొట్టును కూడా నేను పడేయకుండా దీంట్లో నిమ్మరసాన్ని కానీ లేదా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరొకసారి మీరు గ్రైండ్ పట్టుకోవాలి. అప్పుడు మనకి మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. చూసారు కదండి ఎంత థిక్గా వచ్చేసిందో. కొద్దిగా నిమ్మరసాన్ని వేసారనుకోండి మళ్ళీ మనకి ఈ లిక్విడ్ అనేది ఇలా కొద్దిగా మందంగా తయారవుతుంది. మళ్ళీ మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా 2 విధాలుగా ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. దాన్ని కూడా వేస్ట్ చేయకుండా హెయిర్కి పట్టించేసామనుకోండి మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ అనేది నల్లబడుతుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ ఎవరైనా పెట్టేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదండి. వైట్ హెయిర్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇక్కడ ప్రతి ఒక్క కుదుళ్లకు కూడా మనము ఈ లిక్విడ్ని కానీ ఈ పిప్పిని కానీ పట్టించేసి ఒక ½ an hour నుంచి 1 hour పాటు టైం ఇచ్చేసేయండి. పూర్తిగా ఆరిన తర్వాతనే మీరు గోరువెచ్చని వాటర్తో ప్రతిరోజు వాడే షాంపూతో మనము హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. ఇలా వీక్లీ 2 times చేశారనుకోండి మీకు పోయిన హెయిర్ దగ్గర ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది, బట్టతల అనే సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఉసిరి స్కాల్ప్ని క్లెన్సర్లా క్లీన్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్కి మేలు చేస్తాయని చాలామంది చెప్తున్నారండి. మీరు కావాలంటే ఉసిరిని ఆయిల్లో మనము హెయిర్కి పెట్టుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 2-3 minutes పాటు గోరువెచ్చగా వేడి చేసి తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మన హెయిర్ అనేది వైట్గా ఉన్నది కూడా బ్లాక్గా తయారవుతుందండి. జీవంగా మారిన జుట్టు అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రంగు మారకుండా నల్లగా ఉంచడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా హెయిర్కి అప్లై చేయండి, రిజల్ట్ అనేది 100% ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, మనము కొబ్బరి నూనెలో ఈ ఉసిరికాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేడి చేసామనుకోండి కలర్ అనేది ఇలా పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మనము హెడ్ బాత్ చేసే ముందు కానీ లేదా ఇలా పేస్ట్ని కానీ హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసి మనము డైలీ నైట్ ఇలా కొబ్బరి నూనెని అప్లై చేసామనుకోండి మన వెంట్రుకలు అనేవి తెల్లగా మారకుండా ఇలా నల్లగా మారిపోతాయి. నా హెయిర్ చాలా చిన్నగా ఉందని కామెంట్ మాత్రం పెట్టకండి. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు హెయిర్ని ఇచ్చేసాను కాబట్టి నాకు హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది. నేను కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నానండి, నాకైతే రిజల్ట్ అనేది కనిపించింది. మీకు కూడా చూపించాను కదండి, వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇంతకు ముందు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపించేది, కానీ ఆయిల్ని అయితే రెగ్యులర్గా యూజ్ చేశానండి. ఉసిరికాయ పేస్ట్ను మాత్రమే నేను వీక్లీ 2-3 times ఎక్కువగా అప్లై చేశాను. మీరు 2-3 times పెట్టగానే నా హెయిర్ అనేది వైట్గా ఉంది, బ్లాక్గా లేదని అనుకుంటారు, కానీ ఇది కంటిన్యూగా మనము హెయిర్కి అప్లై చేస్తేనే దాని రిజల్ట్ అనేది కనబడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. Thanks for watching.